బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటా తెగులు కోడి పెట్టలాగా ఏదో వాతం వచ్చిన కోడి పుంజిలాగా గిలగిలగిలా కొట్టుకుంటున్నావు. ఏమైంది బాబాయ్? అబ్బాయి ద డాన్సర్ కేవలం ముసలి వాళ్ళకు మాత్రమే. ముసలి వాళ్ళకి నువ్వు డాన్స్ నేర్పించేది అంటే వాళ్ళు నడిస్తేనే డాన్స్ చేసినట్టు ఉంటుంది. నీకు అర్థం కావట్లేదు బాబాయ్, నీకు రిథం లేదు, నీ బాడీలో స్ట్రక్చర్ రావట్లేదు. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. ఏంటండి నా సౌండ్ ఏంటి? నాకు గెలిచినట్టు ఎంత మూడొచ్చింది చూసావా? అది డాన్స్. నువ్వు వేస్తున్న దాంట్లో రిథం లేదు, ఏం లేదు. నీకు నేర్పిస్తాలే. నాకు రిథం లేదా? మరి ఇట్లా నడవాలి నువ్వు, మూన్ వాక్. అలా నడవాలి. పందానికి కోడి పుంజులు పెంచుతున్నారు కరెక్ట్ గా. రేపు పందానికి ఆడికి వాతం వస్తుంది, అప్పుడు ఇలాగే వంకలు నిలిగిపోతున్నాయి. అది డాన్స్ అవుతుంది. ఆ డాన్స్ కి డాన్స్ కి నువ్వు పోలికి కట్టకు బాబాయ్. చీచి లేదు లేదు, నీకు డాన్స్ గురించి తెలియదు కాబట్టి చెప్తాను నేను బాబాయ్. దీన్ని భంగిమా అంటారు. నాకేదో బొంగులో కనిపించలేదు లేదు. బాబాయ్ ఎక్కువ మాట్లాడు. దీని భరతనాట్యం. అబ్బో భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, కాశ్మీరు, కన్యారు, పిచాచి, గోల. అబ్బో ఎన్ని డాన్సులు ఉన్నాయి అనుకుంటున్నా. నువ్వు చెప్పిన వాటిలో సగం పేర్లు లేనే లేవురా. ఎవరో దిక్కుమాలి పేర్లు అని చెప్పినావు. బాబాయ్ కూచిపూడి ఉంది, గొల్లపూడి ఉంది, రావుపూడి ఉంది. మొల్లపూడి గొల్లపూడి అవన్నీ ఏం లేవు. నీతో ఒక భంగిమ పెట్టిస్తే గంట దాకా నువ్వు అట్లనే ఉండాలి. ఈ కాలు అట్లేపి ఈ కాలు ఇటేసుకో చెప్తా. నువ్వు కింద కూర్చుంటే నేను వేసుకుని పెట్టుకుంటా కాళ్ళు. కష్టం, నీకు డాన్స్ రాదు, నీ బాడీలో అసలు రిథమే లేదు. నా అదృష్టం. కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో నాకు ఇది దిక్కుమాలిన కర్మ ఏంటి నాయన. బాబాయ్ మొన్ననే నేను నేర్పించిన ఒక స్టెప్ కి 3 పోయారు తెలుసా? అంటే ముసలివాళ్ళు నేను స్టూడెంట్ గా చేసుకుని వాళ్ళని పైకి పంపించడానికే కంకణం కట్టుకున్నాను. పైకి పోవడం కాదు, రాష్ట్ర స్థాయి ఈ డాన్స్ పోటీలోకి వెళ్ళాడని చెప్తున్నాను. ఏంటి బాబాయ్ తప్పుగా అనుకుంటావు? అరే కాంతం కూచిపూడి ఎరగదీస్తుంది తెలుసా? పక్కింటి నవనీతో బెర్లీ డాన్స్ చేస్తుంది. అందులో లేదా ఏది 89 ఏళ్ళు ఆవిడ కొప్పి పాట పెడితే లేచి కొట్టుకుంటుంది పైకి. లేకపోయేది వంట సంగతి ఏమన్నా చూసేస్తుందా లేదా? ఉంది బాబాయ్. కాకపోతే ఈ రోజు ఒక పెద్ద షరతు పెడుతున్నాయి. అలాంటి డాన్సర్లకి మంచి ఊపు వచ్చేది, మంచి బాడీలోకి ఎక్కేది ఏదైనా వంటలు ఉంటే చెయ్యి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నీకు ఊపు వచ్చేవి వాపు వచ్చేవి చేయడం మనకు చేత కాదు. మరి నా ఇష్టమైంది ఏదో నేను చేసుకుంటా, నీ ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు. అవును, నేను పోవడం అంటే నువ్వుగా చేయాల్సిందే. నేనా? నా డైరెక్షన్ నీది యాక్షన్. పదా నేను పప్పు గుత్తి తీసుకుని కుమ్ముతాను ఏమనుకుంటున్నావు? వద్దులే, అర్థమైందా? You baby, give me baby, cropire, bopire, yo me gabe late, tabire, yo bopire. అరే పర్లేదా, మళ్ళీ 1 2 3 పడేంత వరకు స్టెప్ చేయాలి బాబాయ్, ఎందుకంటే అది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎలా పడింది? బాగుంది కదా స్టెప్. మైకేల్ జాక్సన్ విసిరేస్తే అక్కడ ఉన్న ప్రేక్షకులు వెళ్ళి ఇలా పడుతుంది. అలా టోపీలు ఎవరు పెట్టుకుంటారు తెలుసా? ఎవరు? కౌబాయ్స్ అంటారు. కౌబాయ్స్ పెట్టుకునే టోపీయా? కౌబాయ్స్ తెలుగులో ఏమంటారు తెలుసా? ఏమంటారు? గొడ్లు కాసుకునేవాడు. సారీ బాబాయ్, అంటే నాకు మైకేల్ జాక్సన్ పాట ప్లస్ ఇది క్రికెట్. ముందు వంట సంగతి వంట సంగతి ప్రస్తుతానికి నర్తనశాల నుంచి పాఠశాలలోకి రా. ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఇప్పుడు మిరియాల ఆవకాయ.
సహజంగా మిరియాల ఆవకాయ అనేది చాలా మందికి తెలియదు. అవును, చాలా మంది పెట్టుకోరు. అవును, మిరపకాయలతోటి ఆవకాయ పెడతారు. కానీ మిరపకాయల కంటే కూడా చాలా పాతదైనటువంటిది మన వాడుకలో ఉన్నది. మిరపకాయలకు బదులుగా మనం మిరియాలు వాడుతున్నాం. మిరియాలు మొదటి నుంచి కూడా మనకి చారిత్రకంగా పెద్ద హిస్టరీ ఉన్నది. అవునవును ఉంది. బ్రిటిష్ వాళ్ళు కూడా దీనికోసమే వచ్చారని. అబ్బా పర్ఫెక్ట్ గా తెలుసా, చాలా నాళ్ళు. అవును, మిరియాల చెట్టు ఎప్పుడు నేను చూశాను. మిరియాల చెట్టు చూశాను, తమలపాకుల చెట్టులానే ఉంటుంది. చెట్టులాగే ఉంటుంది. చెట్టు కాదు, తీగ. తీగ ఓ చెట్టును అలా అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. అవును, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అవి బాగా ముదిరిన తర్వాత కాయలు కోసి ఎండబెడితే ఆ పైన ఉన్న పొర ఊడిపోతుంది. దాన్ని ఎండబెడతారు. అవే మిరియాలు. సూపర్. బాగా పండిపోయింది అనుకో తెల్ల మిరియాలు అంటారు. ఆ తర్వాత సహజంగా ఏంటంటే గాత్రం బాగులేని వాళ్ళకి, లేకపోతే జలుబు చేసిన వాళ్ళకి ఆ మిరియాల పొడి కలిపిన పాలు తాగించడం, వాయిస్ క్లారిటీ క్లియర్ గా రావడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. రెడీ, మరి స్టార్ట్ చేయి. ఇంకెందుకు, స్టార్ట్ చేద్దాం. ముందు అక్కడ నుంచి మిరియాలు తీసుకో చెప్తాను. మిరియాలు, అలాగే బియ్యం ఉన్నాయి తీసుకో. అక్కడి నుంచి బియ్యం. నెక్స్ట్ ఉప్పు తీసుకో. ఉప్పు 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 అలాగే జీలకర్ర తీసుకో. జీలకర్ర. ఇప్పుడు ఏం చేస్తావంటే చక్కగా ఓ పెనం ఒకటి పెట్టుకో, వెలిగించు. దాంట్లో నూనె మాత్రం వేయకు. బియ్యం మాత్రమే కొంచెం వేగాలి. దీంట్లో ముందేమేద్దాం, బియ్యమే వేయాలి. ఈ జీలకర్ర కూడా కాసేపు అయిన తర్వాత వేయి. ఇప్పుడు ఆ మిరియాలు కూడా దాంట్లో వేసేయి. ఆపే స్టవ్ ఆపే. ఇంకా తీసుకో, మిక్సీ తీసుకో. ఇప్పుడు కరెక్ట్ గా ఒక 4 స్పూన్లు ఉప్పు వేయాలి. దాంట్లో 4-5 స్పూన్లు పడుతుంది. 1 2 చాలు 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 చాలు, మరి ఎక్కువైతే కూడా బాగుంటుంది. ఓకే, నేనేం చేస్తావు, మిక్సీలో వేసి ఏం చేస్తాం, సహజంగా గ్రైండ్ చేసి పొడి చేసి తీసుకొస్తానుగా, అంతే కదా మరి. అవును బాబాయ్, ఇప్పుడు నీకు లెగ్ మూమెంట్ వచ్చి ఒకసారి చేసి చూపి చెప్తా. ముందే పొడి చేసి తీసుకురా. నీకు లెగ్ మూమెంటే కాదు, హెడ్ మూమెంట్ కూడా చేస్తాను. అవునా, నిజంగా చేస్తాను. ఓకే, వెరీ గుడ్. అలా అయితే వెళ్తాను. ఎవరా డాన్స్ చేస్తున్నావా, గ్రైండ్ చేస్తున్నావా? అదే పెద్ద డాన్స్ చేస్తుంది గ్రైండర్ మనకన్నా. అది తెచ్చగా ఈ ఉప్పు పక్కన పెట్టి ఆ మామిడికాయ ముక్కలు ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆవు పొడి వేయి చెప్తాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకొచ్చిన పొడి అంతా దాని మీద వేసాయి. మెంతులు మనం గ్రైండ్ చేయట్లేదు, ఎందుకని? అవన్నీ అవసరం లేదు కాబట్టి కాదు. ఆవకాయ ఊరిన తర్వాత ఏమవుతుంది, మిరియాల్లో ఉన్న కారం దీంట్లో చేరుతుంది, ఇది బాగుంటాయి. ఉప్పు చేరుతుంది, అవును, పులుపును కూడా పీల్చుకుంటాయి. కనుక ఆ చేతు తగ్గుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందువల్ల మెంతులు యాజ్ ఇట్ ఈజ్ గా వేసుకో. దీంట్లో కాస్త పసుపు కూడా వేసుకో. చూడగానే తినబుద్ధి కావాలి, అది కదా. వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయి, వేసుకో. వెల్లుల్లి రేకలు కూడా అలాగే. ఇప్పుడు నూనె తీసుకో, లేదా ముందు వీటిని కలిపే ఒకసారి కలిపితే ఏమవుతుంది, మామిడికాయల్లోంచి ఊట ప్రారంభం అవుతుంది. ఎందుకని? ఉప్పు తగిలింది కనుక. తీసుకో నూనె. కలిపి ఇప్పుడు బాగాను. రెడీ. బాగా కలిపేవా? బాగా కలిపాను బాబాయ్. మరి ఖాళీ సీసా ఏదైనా ఉందా చూడు. ఖాళీ సీసా ఉందిగా. సీసా అంటే జాగ్రత్తగా తీసి సీసాలో పెట్టడమే.
ఈ మిరియాల ఆవకాయ తిన్న తర్వాత మైకేల్ జాక్సన్ వాళ్ళందరూ నీ ముందు బలాదూర్రా అంత గ్రేట్ డాన్సర్. అంతేనంటావా? అంతే మీద మరి ఇప్పుడే తినేస్తే అయిపోతుందిగా, మంచి డాన్స్ వస్తాయి. ఊరాలి కదా అది. ఊరాలు అంటావా? ఏదైనా డాన్స్ అయితే మాత్రం వెంటనే అన్ని డాన్స్ వచ్చేస్తా. గురువు దగ్గర కాస్త కోస్త అభ్యసించాలి, నేర్చుకోవాలి. అందుకే దాంట్లో ఉన్న లోపాలు ఏమిటో సరిదిద్దుకోవాలి. నా శిష్యుడిగా జాయిన్ అవ్వమని అందుకే అనేది. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. నేను ప్రిపేర్ అవుతానండి. ముందు మిరియాల ఆవకాయ తిన్నాక అది ఓకే, జాగ్రత్తగా పక్కన పెట్టే. ఓకే పెట్టేశాం కదా. నాకు అర్జెంట్ గా పని ఉంది. అసలే మన వీధిలో కొత్తగా డాన్స్ స్కూల్ ఓపెన్ చేశాను కదా, మనం డాన్స్ నేర్పించాలి. అవును, నువ్వు వచ్చే లోపల నువ్వేం చేస్తావు? ఓ పని చెప్తా, ఇట్రలే ఎక్కడికి రా చెప్తాను. రా ఎందుకు రమ్మన్నానా? ఇప్పుడు నువ్వు గిన్నెలు కడిగి చాలా రోజులైంది. గిన్నెలు ఎలా కడుగుతావు చూపించు. అంతే కదా, ట్యాప్ కింద ఇలా పెడతాం, నీళ్ళు ఇలా ఉంటాం, ఇలా అంతే. ఈ చేత్తో గిన్నెలు కడుగు, ఈ చేత్తో ట్యాప్ ఓపెన్ చేయి, తల తిప్పు, అది అది చేస్తూ ఉండు. సరిగ్గా చెయ్యి, అసలే నీ బాడీలో రిధం లేదు మొత్తం. అదే చెయ్యి, అంతే చేస్తూ ఉండు, వస్తూ ఉంటా. కొత్త భాగం ఏదో కనిపెట్టి నాకు అంటగట్టి వెళ్ళిపోయాడు. ఏంటి ఏంటి ఇదా 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 బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏం బాబాయ్, బాగా ప్రాక్టీస్ చేసావా? ఏది పర్ఫెక్ట్ గా వచ్చిందా? వచ్చినట్టు ఉంది. నమ్మట్లేదు, రాలే నీకు ఇంకా. చూద్దాం ఎలా చేస్తావు ఏంటో. మ్యూజిక్ ప్లీజ్. కమాన్, అది అది కమాన్, ఇటు మళ్ళీ. అది అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ప్రతిమ కూడా ముత్యమేలే. సూపర్ బాబాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సూపర్ సూపర్, ఎరగదీస్తున్నావు. నెక్స్ట్ నిన్ను సాల్సా పోటీలకు పంపిస్తా నిన్ను. ఓకేనా? బట్టలు ఉతికి ఆపేసినట్టు నాకు, కానీ బాగా చేస్తా. ఎంత రిధం ఎక్కుంది బాబాయ్. నెక్స్ట్ నీకు బెల్లీ డాన్స్ నేర్పిస్తాయి, పట్టు మొత్తం పోద్ది. ఓకే, దా వచ్చి ఎప్పటికైనా మాట్లాడుకెడదామా? రెడీ రెడీ. ఏంటి నెక్స్ట్ ఏంటి? కలిసిపోయి డాన్స్ చేసావు కదా, అబ్బా మంచి ఎనర్జీ బాబాయ్. ఊపుకి ఊపు, ఆనందంగా. సేమియా దోశ ఒకటి చేసి పెట్టినా. సేమియా దోశ అబ్బో, నేను ఎప్పుడు ఏం లేదే. ఏం లేదా? రెడీ కానీ ఇప్పుడు తింటావు కూడాను. చేసేయి. అనవసరంగా నేను చెప్పి ఇరుక్కుపోయాను. ఏం చేయాలి? అడుగా, ఇదిగో తీసుకో. ఏంటిది? సేమియాలు వేసుకో. ఇదేంటిది? ఇది వచ్చేసి రవ్వ, బాంబే రవ్వ. ఇదేంటిది? ఇది వచ్చేసి మైదా పిండి, బియ్యం పిండి. ఓ అవునా? ఏంటిది? ఇప్పుడు వేసింది ఏంటి? బియ్యం పిండి. బియ్యం పిండి. ఇదేంటిది? మైదా పిండి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదేంటిది? అల్లం. ఇదేంటిది? పచ్చిమిర్చి. ఇవేంటి? మిరియాలు. గుడ్, వెరీ. ఇదేంటి? జీలకర్ర. ఇదేంటి అదేంటి అని అడుగుతాండి బాబాయ్, నా తెలియదు. ఏమేస్తా ఇది వెళ్ళాలి కదా. ఇదేంటి? ఇది తీసుకోవచ్చులే. ఏంటది? అదేలే, ఇదే అదే కరివేపాకు. పగిలిపోతాయి. కరివేపాకు. స్కూల్లో కనుక టీచర్ దగ్గర నుండి పాటలు నేర్పిస్తావేంటి? అలా నేర్పిస్తేనే మంచి వంట వాడు అవుతావు. దిక్కుమాలి డాన్సర్ ఏం కడుపు నింపవు, నీకు అర్థమైందా? వేసుకో. ముందు కొత్తిమీర కూడా వేశాను. ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు. జీడిపప్పు. అబ్బో మంచిది. 2 నోట్లు వేసుకొని 2 అందులో వేస్తే మంచిది. ముందు అందులో వేయి. అదేంటి అక్కడ? ఏదో ఒక కుర్తీలు. ఇది మజ్జిగ. ఓ భలే తెల్లగుంది బాబాయ్. నల్లగా ఉంటుంది, నీ సొక్కాలో ఉంటుందిరా. అంటే అబ్బో ఇప్పుడు పైన ఇందులో వేసారా? కాదు, ఆగు చెప్తాను.
పోయి దీంట్లో పోయి మంచిగా ఎప్పటికైనా దీన్ని ఇలా 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 పెట్టేసి 2 కాళ్ళు దీని మీద పెట్టేసి డాన్స్ చేయాలని నా కోరిక. నేను అలా బోర్లు చేసి పోయి వెలిగించాలి నాకు. ఇప్పుడు మజ్జిగ పోయినా పోయి పోసేయి కొన్ని ఉంచుకుందాం బాబాయ్. పోయి కొన్ని నోట్లో కొన్ని చుక్కలు పడతాయి. రంగారావు గారు నాకు కాస్త వెలిగిందిరా అంటే ఇప్పుడు నువ్వు తిరగవన్నమాట. సమస్య అన్నీ నీ గోచుడిపోతుంది. ఎవరికి కావాలి, నాకు అవసరమే లేదు, కట్టుకోకు. పర్లేదు మొత్తం వేసే దాంట్లో దీంట్లో కాసిన నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమైన పదార్థం ఒకటి వేసుకోవాలి. ఏమిటది? నీ దృష్టిలో ముఖ్యమైనది ప్రపంచంలో ఏముంటది? ఉప్పు తప్ప. ఒకళ్ళు ఉప్పు తింటున్నావు అని అనడానికి సింబాలిక్ ఇది. అది ఇప్పుడు చాలా బరువైన పదార్థం ఒకటి దీని మీద పెట్టుకో. నువ్వు పెట్టకు, అసలే బరువైంది అంటున్నావు. ఎన్ని మోస్తావు నువ్వు? బరువు పక్క తప్పుకో. ఏం పర్లేదు బాబాయ్. నువ్వు నిన్నే భరించగలిగిన అని ఇది ఒక లెక్క చెప్పు బాబాయ్. ఇది మోసిన తర్వాత నువ్వు జీవితంలో ఇంకేదైనా మోయగలవు. నిన్ను మోసాను కదా. నా కోరిక మూట తీసి పక్కన పెట్టించాలని నా కోరిక ఎప్పుడైనా. నేను అది ఉండాలి, అదే నా ఆస్తి. నాయనో చక్కగా 2 చుక్కలు నూనె దాని తుడు శుభ్రంగా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. బాబాయ్ కాంత ఏంటి బాబాయ్? డాన్స్ క్లాస్ డబ్బులు ఇమ్మంటే నిన్ను అడగమంటది ఏంటి? వాళ్ళ ఆయన ఊళ్ళో లేడు కదా, అందుకని నెల ఫీజు నన్ను కట్టమని ఉంటారు. ఓహో అదే. డాన్స్ నేర్పుతున్నావా? అమ్మాయికి సెల్సా డాన్స్ నేర్పిస్తున్నా. కర్మ. అలా చుట్టూ వేసి మధ్యలో వేయాలి. అంతే అంతే అంతే. ఆగు ఆగు ఆగు, ఇంకా కాస్త కావాలి ఇదంతా. ఎందుకంటే మామూలు దోశలాగా దీన్ని తిరగేయడం అది అంతా ఉండదు. అలాగా మడత పెట్టి తీసేయడం అంతే. కాలిపోయింది. అయిపోయింది కదా, అంతే. ప్లేట్ తీసుకో. ఒక్క నిమిషం. అదే యశ్వంతులో ఎలా వేయాలో చూసావు కదా, వేసుకోదా. చేతుల్లో పట్టలేదు, డాన్స్ చేస్తారట. డాన్స్ అంతే. తీసేయి. మొత్తానికి రవ్వ దోశ, సేమియా దోశ మడతేసావు అంతే. ఇగో ఆ స్టవ్ ఆపేయి ముందు. స్టవ్ ఆపేయాడు. ఓకే. ఇగో గర్వ డబ్బులు చూసి చల్లడం లేదంటున్నావు కదా, మనం డాన్స్ నేర్పించాము. వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకురా, బోల్డెన్ డబ్బులు వస్తాయి. మేము పోయి డబ్బులు వసూలు చేసాం అంతే. ముసలి వాళ్ళందరికీ నువ్వు డాన్స్ నేర్పిస్తావా? దానికి ఫీజు నేను కలెక్ట్ చేస్తా. నా క్యాషియర్ నువ్వే అని చెప్పా. నాకంత కర్మ కాలే, నువ్వే పోయి తెచ్చుకోపో. అంతే అంటవా? కమిషన్ వద్దా? నాకు అక్కర్లేదు. లక్ష్మీదేవి వద్దంటున్నావు, ఏం చేస్తావు ఏంటో. రోజుకు ఏదో ఒక ఫోన్ కోతుంటది. హోటల్ అంటే బ్రహ్మానందం, నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల వయసీ వరసా. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల లలలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను అందియలుగా చేసి. దిగు. నా ఆవేదన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. దిగు.
ఏంట్రా ఏమైందా? జీవితంలో మోసపోయాను బాబాయ్. ఈ సమాజం నన్ను మోసం చేసింది బాబాయ్. వారం రోజులు ఒళ్ళు దాచుకోకుండా రక్తం అనక చుక్కనక చుక్క చుక్క పొట్టు పొట్టు నేర్పిస్తే డబ్బులు ఏమని వెళ్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మాకే నువ్వు నేర్పించిన డాన్స్ కి కాళ్ళు పట్టిపోయి వాతాలు వచ్చి రోగాలు వచ్చినాయి, నువ్వే రివర్స్ డబ్బులు అని అన్నారు. కాంతం అయితే డైరెక్ట్ ఏమని తెలుసా? మీ తాత దగ్గర ముళ్ళు ఉంది కదా, ముళ్ళు తీసుకోపోమంటుంది. 30,000 నన్నే కట్టమంటున్నారు బాబాయ్. పెట్రోల్ నుంచి 30,000 తీసి చెప్తా. లేనో డబ్బులు కట్టాల్సింది ₹1 బాబాయ్. సన్నాసి నీ ముఖం సత్యనపల్లి సంతకల్లా. నీకు ఆ మైకేల్ జాక్సన్ గారు ఫోన్ ఉన్నాయా? ఆ ముసలోళ్ళందరికి నువ్వు డాన్స్ నేర్పిస్తుంది ఎందుకు? వాళ్ళందరూ రోగాలు పడి హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు? నాకు ఈ పనిష్మెంట్ ఏంట్రా? మొన్న అయితే మన రంగారావు గారి పెద్ద కూడా లేదు వనిత, ఆమె దగ్గరికి వెళ్ళి ఏం లేదు, ఒకటే ఒక డాన్స్ నేర్పించా, ఈ కాలట్టాయి అంది. రాలేదంట బాబాయ్. ఇంకా ఆవిడ హాస్పిటల్లోనే ఉందట. పెట్టాపేడ ఇచ్చి నేను మా ఊరు వెళ్ళిపోతా, ఇదంతా సెట్ అవ్వగానే వస్తాను బాబాయ్. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాం బాబాయ్. దోస్తీనే వెళ్ళిపోతా. వచ్చే లోపల గాయబావాలి. లేకపోతే ఎలా చేసామో కూడా తెలుసుకోవాలి కదా. మంగమ్మగా తలకాయ వెనక్కి వెళ్ళిపోయిందంట. ఏం చేసావు ఎలా చేసావు చెప్పు. ముందు చెప్పేస్తా, వాళ్ళు వచ్చే లోపల చెప్పేస్తా. ముందు మనం ఏం చేసామంటే మిరియాల ఆవకాయ. ఒక గిన్నెలో బియ్యం, జీలకర్ర, మిరియాలు వేసి ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. ఒక బేసన్ లో మామిడి ముక్కలు, ఆవపిండి, మిరియాల పొడి, మెంతులు, పసుపు, వెల్లుల్లి వేసి కలుపుకొని అందులో నువ్వుల నూనె వేసి ముక్కలకు పట్టేలా కలిపి గాజు జాడీలో పెట్టి 3-4 రోజులు ఉరనిస్తే మిరియాల ఆవకాయ రెడీ. బాబాయ్ అర్జెంట్ ఇది కూడా చెప్పేస్తాను. ఇది సేమియా దోశ. ఒక బేసన్ లో సేమియా, బాంబే రవ్వ, బియ్యపిండి, మైదా, అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి కలుపుకొని మజ్జిగలో వేసి కొద్ది నీళ్లు, ఉప్పు వేసి పల్చ పిండిలాగా తయారు చేసుకోవాలి. దోశలాగా వేసి కాల్చుకుంటే సేమియా దోశ రెడీ. లే బాబాయ్ నువ్వు లేను కూర్చున్నాను. ఒకటి నా బట్టలన్నీ సర్దే ఉన్నాయిగా. నేను కుమ్ముడు కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ ఆవకాయ తీసుకొని వస్తాను వెళ్ళి. వామ్మో జనాలు వచ్చేస్తున్నారు బాబాయ్, తొందర పట్టు. ఇయో బాబాయ్, ఇయో నన్ను అడిగారు అనుకో, వీడు లేడని చెప్పు. ఎక్కడికైనా వెళ్ళాడని అనుకో అడ్రస్ చెప్ప మాకు. ఇగో నా ఫోన్లు గట్రా అన్ని ఆఫ్ అయిపోతాయి. ఇగో తొందర అంత సమయం లేదు బాబాయ్. ఏం లేదా నా హోటల్కి అంత ధైర్యంగా ఎవరో రాదు. అవును నాకు తెలిసి తింటే పోతారని తెలిసి ఎవరు రాదు. బాబాయ్ అంటే కాస్త గౌరవం అందరికి ఉంది. నీకు ఒక్కడికే బుర్ర లేదు కదా. లేదు అందుకే నా మాట మీద గౌరవం లేదు, నా మీద ఏమాత్రం అభిమానం లేదు, పని నేర్చుకుందాం అనే ధ్యాస లేదు. అయ్యో రోజుకో దెయ్యం పూతుంటుంది నీ మీద. అమ్మడు. ఓకే బాబాయ్, తట్టుకుని గట్టిగా అంచుకొని తిను బాబాయ్. ఇప్పుడు పిచ్చి తగ్గుతుందిరా. పర్లేదు ఒక రకంగానే ఉంది బాబాయ్. నువ్వు కూడా తిన్నమ్మా. అవునైందేంటి కొంపదీసి నీకేమన్నా? దేవుడి దయలు నాకేం కాలేదు. నీకు పట్టిన దెయ్యం కూడా వదిలిపోతుంది. అంత బాగుంది. సరే బాబాయ్ లేదని చెప్పు. ఎవడు రాదా? అంతే అంటావా? ఎవడు రాడు. ధైర్యంగా తినమంటావా? బాబాయ్ ఎవరికి కస్టమర్లు తప్ప మన కష్టపెట్టేవాడు ఎవడు రాడు. అంతే అంటావు? ఒకటే లెక్క అంతే. ఈ రోజు నుంచి డాన్స్ వద్దు ఏమొద్దు బాబాయ్. అంతే. డాన్సులు లేవు, అంతే. భూతాలు లేవు, దెయ్యాలు లేవు, భక్తులు లేవు, అన్ని మర్చిపో. అరే బయట అంతా నీ గురించే చెప్పుకున్నావు. ఎందుకంటే చలివేంద్రం 10 రూపాయలు సంపాదిస్తున్నావు, అందులో 4 రూపాయలు ఎవరికైనా సాయం చేయి. నూనె వంకాయ కూర. నవనీత మోహన్ చూడడం ఇష్టం లేక వచ్చాను బాబాయ్. యారా నన్నే రా అంటావు. డబ్బేలు అనుకుంటా. వాడిలో కొండ మీద పడ్డాడు, కొండ పగిలింది. నేను ఇంకో కొండ తీసుకుని వాడి మీద ఇచ్చిరా. అందులో పబ్బు సెటప్ అయిపిస్తాను. గ్లాసులు గీసులు హంగామా. ఇగో అమ్మాయి సీల్ గారికి కూడా పెడతా.